రే మా పెళ్ళైపోయిందమ్మరా. రే అమ్మాయి కాలేజ్ రంత నిన్నేరా. రే రవితేజ సినిమా నా ఆటోగ్రాఫ్లో కూడా ఇంతేరా. అమ్మాయి గుడికి అని చెప్పి గుండెల మీద తాళేసుకొని వచ్చింది, నీకు తెలుసా? రే ఆ నోట్లో మంచి మాటలు రాయంట్రా. అమ్మ సర్లేరా బాబు, ఎంగేజ్మెంట్తో అడ్జస్ట్ అయిపోదాం. హే ఇంకొక మాట మాట్లాడావో నోరు కుట్టేస్తాను. యాదవ్వ తెవసలేదు అని. రే ఆ అమ్మాయి వాళ్ళ బాబేమోరా. కాదురా వాళ్ళన్నా. ఆడు వెళ్ళిపోయాడు రా. రే అమ్మాయి ఏంట్రా లోపలికి వెళ్ళిపోయింది. ఏమోరా. ఈడొచ్చాడంట్రా. సీనియర్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు అన్న వచ్చిండేంద్రా. ఎవర్రా అదే? ఎవరో అవునే, ఎప్పటి నుంచో ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఇక్కడి వరకు ఎలా వచ్చావు ఈ జాబ్ వరకు? అంటే కాలేజ్ డేస్లో ఏమో చాలా డిఫరెంట్గా, చాలా క్వైట్గా ఉండేదాన్ని కదా. కాలేజ్లో నేను చాలా క్వైట్ అండ్ షైగా ఉండే శశి. అసలు నెవర్ యూస్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్. ఏదైనా క్వశ్చన్ అడిగినా బ్లాంక్ అయిపోయేదాన్ని. ఒక్కోసారి అనుకుంటూ ఉండే ఈ పర్సనాలిటీ అండ్ బిహేవియర్ వల్ల జాబ్ కూడా వస్తుందో లేదో అని. ఇంకా మనం స్టడీస్లో అంతంత మాత్రమే కదా, ఏం చదివినా తొందరగా మర్చిపోతుండేదాన్ని. ఓకే, తర్వాత? ఇంకా మా అమ్మ చాలా వరీ అవుతుండే, అదే నాకు జాబ్ ఎలా వస్తుందని, లైఫ్లో సెటిల్ అవుతున్నానా లేదా అని. తన నా గురించి చాలా ఆలోచిస్తుండే అండ్ చాలా ఎక్స్పెక్ట్ చేసింది. డూ యూ నో వన్ థింగ్, ఐ ఎండెడ్ అప్ గివింగ్ మోర్ దెన్ 40 ఇంటర్వ్యూస్. ఎటు వెళ్ళినా రిజెక్ట్ అవుతుండే. సో ఐ వాజంట్ షూర్ వాట్ వాజ్ రాంగ్ యాజ్ పీపుల్ అన్డిజర్వింగ్ కంపేర్ టు మీ వర్ గెటింగ్ సెలెక్టెడ్ ఆర్ గెటింగ్ ప్రమోషన్స్. అవునా, మరి ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేకపోయావా? అదే ప్రాబ్లం ఏంటో చూడటానికి ఒక మంచి ఆస్ట్రాలజర్ని కలిసి లేదా మాట్లాడమని మా అమ్మ చెప్పింది. ఆనెస్ట్లీ నాకేం చేయాలో ఇంకా ఏం చేయకూడదు నాకు తెలియదు, కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అలానే వెయిట్ చేస్తూ కూర్చోలేం కదా. ఇంకా సరే మా అమ్మ చెప్పింది కదా అని ఆలోచించి డెసిషన్ తీసుకున్నాను. ప్రాబ్లం ఎక్కడుందో అర్థం చేసుకుందామని. అప్పుడే ఆస్ట్రోటాక్ ద్వారా ఆస్ట్రాలజర్ పల్లవి గారితో మాట్లాడాను. ఆస్ట్రోటాక్ యాపా? ఆస్ట్రాలజర్ యాప్లోనా? అవును, ఈ యాప్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కోసం ఆస్ట్రాలజీని కన్సల్ట్ అవ్వచ్చు. లైక్ మ్యారేజ్ ఇష్యూస్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు యువర్ కెరియర్. బట్ దట్ ఈస్ నాట్ ద షాకింగ్ పార్ట్. వెయిట్, నేను ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె నా డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం అడిగింది. నేను అనుకున్నాను ఇవి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ కదా, సరే అని తనకిచ్చా. కానీ ఇచ్చిన వెంటనే తను అనింది నా కెరియర్ అండ్ జాబ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నావు కదా అని. ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను, ఎందుకంటే నేను డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమే ఇచ్చా. నా పేరు, ఫోన్ నంబర్, నా ఫోటో కూడా పంపకుండా తను చెప్పేసింది. దెన్ తన ఇష్యూస్ గురించి రైట్ అవే ఎక్స్ప్లెయిన్ చేసింది. దానికి 2 సొల్యూషన్స్ కూడా చెప్పింది. ఇది నన్ను 9 days కంటిన్యూస్గా ఫాలో అవ్వమని చెప్పింది. నేను అలానే ఫాలో అవుతున్నాను. ఓకే, తర్వాత ఏమైంది? ఇక తను చెప్పినట్టే ఫాలో అయ్యాను. తను ప్రెడిక్ట్ చేసింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఇట్ విల్ బి సార్టెడ్ కెరియర్ వైజ్ అండ్ విల్ ఎండ్ అప్ విత్ ద గుడ్ జాబ్ అని. అదే జరిగింది చూడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఇలా స్టేబుల్గా ఉన్నాను. కూల్. ఆస్ట్రాటాక్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? నేను కూడా యూస్ చేస్తాను. హోల్డ్ ఆన్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి నువ్వు ఆస్ట్రాటాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ యుల్ గెట్ యువర్ ఫస్ట్ చాట్ ఫ్రీ. ఓకే. వన్ మినిటా? ఏంద్రా మామ అంతలా వింటున్నావు? తన స్టోరీ అంత నచ్చిందా? అంతలా బాగా నచ్చింది కాబట్టి కదా వింటున్నాను. తన కాలేజ్ డేస్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటుంటే నా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. అందుకే నా అంతగా ఇంట్రెస్ట్ పెట్టి వింటున్నావు. అవును. హే శశి, స్టోరీ కంటిన్యూ చేద్దాందా? వెళ్ళింకా వెళ్ళొస్తాను మరి, బాయ్. హే హాయ్ స్వీటీ. ఏ లేదు లేదు, నిన్నే బ్రేకప్ అయింది కదా, అప్పుడే వేరే లవ్ అంటే బా. ఈవినింగ్ కలుద్దాం, కలిసి మాట్లాడదాం.
మాట్లాడదాం. బీచ్కి వెళ్దామా? అరే బీచ్ వద్దే, అచ్చు రాలేదు అసలు. వేరేది ప్లాన్ చేద్దాం. హాయ్ భరత్. మధు, నువ్వు నాతో మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడకూడదా? మాట్లాడడం ఏంటి? కొట్టచ్చు, తిట్టచ్చు, చంపేయచ్చు కూడా. నీ ఇష్టం, మాట్లాడు. ఎటైనా బయటికి వెళ్దామా? నా జీవితంలో కోరిక ఎప్పటికీ నెరవేరదు అనుకున్నాను, ఇప్పుడు తీరబోతుందన్నమాట. ఏంటా కోరిక? నీతో కలిసి సరదాగా బయటికి వెళ్దాం. రా కూర్చో. ఏమైంది? బండి అయిపోయింది. మరి ఇప్పుడు ఎలా? నువ్వు ఒకసారి బండి దిగు. అమ్మయ్యా, స్టార్ట్ అయింది. ఆగాగు, నువ్వు ఎక్కకు. ఎందుకు? నువ్వు ఎక్కితే మళ్ళీ ఆగిపోద్ది. ఎందుకంటే నువ్వు ఎక్కాల్సిన బండి ఇది కాదు, మాట్లాడాల్సిన మనిషి నేను కాదు. నువ్వు వాడిని ఉడికించడానికి నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావు. వాడితో మళ్ళీ గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. బుద్ధి లేదా? ఐడియా లేదు. ఏంటి? ఉందో లేదో ఐడియా లేదు. నైటే కదా వాడికి బ్రేకప్ చెప్పింది. మీకు ప్యాచప్ ఎప్పుడైందే? సరే, నైటే కదా వాడికి మాట్లాడదని చెప్పింది. అప్పుడే ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ తో డాన్స్లేంటి? ఏంటి, నువ్వు వాడితో మాట్లాడదని చెప్పావా? అవును. మరి వాడేమైనా మాట్లాడడానికి ట్రై చేశాడా? లేదు. మరి నువ్వు హ్యాపీయే కదా? కాదు. నీకు బుర్ర లేదు కదా? లేదు. ఏయ్, మరి ఏంటే, ఎందుకు నీకు వాడి గురించి? అయినా వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు? చిచి, వాడి గురించి నేనేం ఆలోచించట్లేదు. అనవసరంగా క్లాస్లో గొడవ చేస్తుంటే మంచి స్టూడెంట్స్ ఎక్కడ డిస్టర్బ్ అవుతారో అని. మీ నాన్నని కరెంట్ ఆఫీస్లో పని మానేసి కవర్ల బిజినెస్ పెట్టుకోమను. నీ వల్ల బాగా డెవలప్ అవుతుంది. సరే, నేను వెళ్ళొస్తా. ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు ప్రియా, నువ్వేలే ప్రియా. చెప్పనా? థ్యాంక్స్ రా. నువ్వు రాకముందు ప్రియా ప్రియా నా చుట్టూ పిచ్చి కుక్కలా తిరిగేవాడిని. నువ్వు వచ్చి దాన్ని తగులుకున్నావు. నేను అప్పటి నుంచి ప్రశాంతంగా బతుకుతున్నా. నేను మాత్రం సంక నాకు పోతున్నానన్నా.
అమ్మా అన్నా, నీకు నిజంగానే ప్రియ అంటే అంత ఇష్టమా అన్నా? ఇంతకు ముందు అది లేకుండా బతకలేను అనుకున్నాను రా. ఇప్పుడు అది లేకపోతే హ్యాపీగా బతికేస్తున్నాను. అన్నా, నువ్వు ప్రియాని అది ఇది అంటే నాకు నచ్చలేదన్నా. కానీ నువ్వు కూడా ప్రియా లవ్ చేసావు కాబట్టి ప్రస్తుతానికి వదిలేస్తున్నా. లేకపోతే ఏం చేస్తావురా? అన్నా, నువ్వు నేను ప్రియా గురించి గొడవపడడం అవసరమా? పాయింటే, దానికోసం వాడు గొడవపడతాడా? హే, సారీ. అయినా మాట్లాడకుండా ఫోజు కొడుతున్నప్పుడు తనతో ఎందుకురా నీకు? అన్నా, దేవత మాట్లాడలేని చెప్పి గుడిలో పూజారి పూజ చేయకుండా వదిలేస్తాడా? రెండో బీరే కదరా, అప్పుడే ఎక్కేసిందే. నా మాటల లోతు నిండా మునిగిన నాకే అర్థమవుతుందన్నా. ఓరి బాబు రే బాబోయ్, ఏదో మనం లవ్ ఫెయిల్యూర్ బ్యాచ్ అని కలిసి మందేద్దామంటే వచ్చాను. నువ్వు మాటల్లో లోతు గీతు అని అన్నావు అనుకో, నాకు బూతులు వచ్చేతారే. సర్లే అన్నా. అయినా దూరం నుంచి ఒకరినొకరు ఉడికించుకుంటే ఏమొస్తుందిరా? ఏమనంటే కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. మాట్లాడలేక దూరంగా ఉంటే ఆ దూరం తర్వాత నీకు మాట్లాడే స్కోప్ కూడా ఉండదురా. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. వెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడు. కూర్చోనంటే కట్టేసి కూర్చోబెట్టి మాట్లాడు. ఏదేమైనా మాట్లాడు. మాట్లాడదా అన్నా? రేపు మాట్లాడతా. మాట్లాడు. మాట్లాడతా. మాట్లాడరా. ఆగరా బాబు, వస్తున్నా. శ్రీలీల శ్రీలీల శ్రీలీల. ఏంట్రా అర్ధరాత్రికోవాలా? లే లే రేయ్, పదండ్రా. పదరా. మెల్లిగా. నాన్న లడ్లు, నాన్న లడ్లు. రే నాన్న, ఎందుకు చెప్తున్నా? అరే ఆకలి అవుతుందిరా, లడ్డూలు ఎత్తారా తెలుసా మీకు? ప్లీజ్ రా, మాట్లాడకురా. ప్లీజ్ రా. నువ్వు ఉండరా, నేను మాట్లాడతాను కదా. నాన్న లడ్లు, ఆకలి అవుతుందిరా. అరే లడ్లు. రేయ్, సీనియర్ రా. అవుతుందిరా లోపల. అరే ఏంట్రా మీరు? అరే ఆకలి వేసేసిందిరా నాకు. సీనియర్ 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 సీనియర్. రీ, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? సీనియర్, మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడా? అస్సలు అవ్వదు, వెళ్ళిపో. సీనియర్ ప్లీజ్, సీనియర్ ప్లీజ్ 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 ప్లీజ్. మా నాన్న ఇక్కడ నేను చూసాడంటే. పర్లేదు సీనియర్, ప్లీజ్ ప్లీజ్ సీనియర్, అర్థం చేసుకోండి సీనియర్. ప్లీజ్ సీనియర్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే, సౌండ్ చేయకుండా పెరట్లోకి రా. ఓకే. సీనియర్ రమ్మందిరా, నేను వెనక్కి వెళ్తాను. వాళ్ళ నాన్న ఎవరైనా వచ్చారనుకో ఫోన్ చేయండి.
అయిపోతారు. ఓకేనా? సరే ఓకేనా? ఓకేరా, సరే జాగ్రత్త. నువ్వెందుకు పడుకుంటావు బే? సీనియర్, ఐ లవ్ యూ సీనియర్. ఏమైపోయావు సీనియర్ ఈ 2 days? ఎంత పిచ్చెక్కిపోయింది తెలుసా? నా జోలికి రావద్దని చెప్పాను కదా, అర్థం కదా? ఎందుకు సీనియర్ అబద్ధం చెప్తున్నారు? నాతో మాట్లాడకుండా ఉండగలరా? ప్రాబ్లం ఏంటో చెప్పండి సీనియర్, నేను చూసుకుంటా. ప్రాబ్లం చెప్పండి సీనియర్, ప్రాబ్లం ఏంటి? అది ఇప్పుడే మాట్లాడాలా? అది కూడా ఇక్కడ? ప్లీజ్ సీనియర్ చెప్పండి, ప్రాబ్లం ఏంటి? రే, ఇప్పుడు మీరు చెప్తే కానీ నేను ఇక్కడి నుంచి కదలను. నువ్వేరా ప్రాబ్లం, నువ్వే. చూడు, నేను వెళ్ళిపోతున్నాను. వినపడుతుందా? నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? హైదరాబాద్. నాన్నకు తెలిసిన వాళ్ళ కంపెనీలో మాట్లాడారు. 3 months అక్కడే ఇంటర్న్షిప్. ఆ తర్వాత వాళ్ళు అలాట్ చేసిన బ్రాంచ్లోనే జాబ్. మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తానో కూడా నాకు తెలీదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు సీనియర్. రే మెంటల్ కూడా, అర్థం చేసుకో. నువ్వు 2nd year. నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. నీకు మంచి లైఫ్ దొరుకుతుంది. అలానే నీ లైఫ్లోకి మంచి అమ్మాయి కూడా వస్తుంది. సరే. ఇంకా నేను వెళ్ళాలి ప్రేమ్. మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు తిరిగి వస్తానో కూడా నాకు తెలియదు. నా కోసం వెయిట్ చేయి అని హోప్స్ కూడా ఇవ్వలేను. నా లైఫ్ నా చేతిలో లేదు. ప్లీజ్ అర్థం చేసుకో, ప్లీజ్. ఓకే సీనియర్, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నేను మర్చిపోను. ఏం జరిగినా సరే నేను మర్చిపోను. ఇది ఒక్కటి నా కోసం గుర్తుపెట్టుకోండి ప్లీజ్. సైలెన్స్. అవు జీవితంలో ఒకరు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. నా పరిస్థితి గురించి ఆందోళన చెందినట్లే మీరు మీ రిలేషన్షిప్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ ఆస్ట్రాలజీని కన్సల్ట్ అయ్యి మాట్లాడి అర్థం చేసుకొని క్లారిటీ తెచ్చుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను,
వెళ్ళి ఆస్ట్రోటాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ యూ విల్ గెట్ యువర్ ఫస్ట్ చాట్ ఫ్రీ.